నువ్వు వేసారిన స్థితిలో మనోదుఃఖంతో ఉన్నావేమో దేవుని బిడ్డ. ఇక నాకెందుకు ఈ బ్రతుకు నాకొద్దు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నావేమో. నా ప్రాణం తీసుకో ప్రభువా, ఈ బ్రతుకులో ఇసిగిపోయాను, నేనంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికి గుర్తింపు లేదు, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, నేను ఎంత చేశానో ఎవరికి అర్థం కావట్లేదు, ఎంత చేసినా నన్ను మామూలు స్థితిలోనే చూస్తున్నారు తప్ప కనీసం నన్ను గౌరవించకపోయారు, నన్ను విమర్శించే స్థితిలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రాణానికి విసుగొచ్చింది, నా ప్రాణం తీసుకో, నాకు విసుగుపడుతుంది నా మీద అని అన్న రోజులున్నాయా? దేవుడు ఆ మాటని నాట్యముగా నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాడు దేవుని బిడ్డ. అలాంటి స్టేజ్కి మీరు వెళ్ళిపోయారంటే దేవుడు ఆలస్యం చేయడు. అలా సిచ్యువేషన్స్ లోకి మీరు వెళ్ళిపోయారు, ఇక ఆ ఆఖరి స్థితికి వెళ్ళిపోయారు అంటే ప్రభు ఇక ఆయన ఇంకా నిలబడి చూస్తూ ఉండడు. ఇస్సాకుని కత్తి ఎత్తి బలి ఇవ్వటానికి ఆ కత్తి దూసేంత వరకే దేవుడు ఎలవ్ చేశాడంట. ఆ యొక్క యవనస్తుడైన ఇస్సాకు మీద అబ్రహాము యొక్క కత్తి ఆయన తల మీదకి వెళ్లకుండా దేవుడే అడ్డుకొని ఆపేశాడు. అంత దుస్థితి, అంత దీనస్థితికి నీకు రానివ్వడు. ఆయన పెట్టిన పరీక్షలో ఈ రోజు నువ్వు ఆఖరి స్థితికి వచ్చేసావు. ప్రభు సన్నిధిలో ఎంతో దీన మనసుతో నువ్వు దీన వస్త్రం ధరించుకుని ఏడుస్తూ ఉన్నావేమో. నాట్యం ఆడుతావు నువ్వు. సంభ్రమాశ్చర్యములతో కూడిన కార్యాలు, ఆనందముతో కూడిన కార్యాలని దేవుణ్ణి పట్ల చేయబోతూ ఉన్నాడు. మరలా నిన్ను ఆయన నిర్మించబోతూ ఉన్నాడు. రెండవ అవకాశం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ జీవితం ముగిస్తుంది అనుకుంటే అది పొరపాటే, అది నిజము కాదు. ఆయన నీకు మేలుతో నీ ప్రాణాన్ని తృప్తిపరిచి ఆయన నిన్ను సేద తీర్చి అభివృద్ధి పరచునుగా.